ఏంటి అసలు ఇంతమంది 1000 మంది కూడా ఇక్కడ ధర్నా చేయడానికి అసలు కారణం ఏంటి? రేవంత్ రెడ్డి అన్నారు కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని త్వరలో అనేసి, ఇంకా త్వరలో అన్నారు. ఇంకా ఎన్ని రోజులు త్వరలో అనేది ఇంకా రాలేదు కదా. ఇంకా అలా 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చినాము అంటున్నారు. ఏది మరి మాకిచ్చేస్తే మాకిచ్చినప్పుడు మేము రోడ్ మీద రావాల్సిన పరిస్థితి మాకేం అవసరము? ఈ ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది? దేశంలో ఏ ప్రభుత్వం మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్న మాటలు చాలా చిల్లరగా ఉన్నాయండి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలే కావాలి. ఆ విధంగా చెప్తున్నారు. వాళ్ళు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ కే 15,000 20,000 కూడా. మరి ఈ ధర్నా కూడా మీరు నోటిఫికేషన్స్ వద్దనా లేకపోతే నోటిఫికేషన్స్ కావాలనా? ఇదే మాట ముఖ్యమంత్రి గారు, ఇదే మాట కాంగ్రెస్ మంత్రులు, ఇదే మాట వాళ్ళ కాంగ్రెస్ చిల్లర ప్రతినిధులు, ఇదే మాట. ఈ వేలాది మంది నిరుద్యోగులు జిల్లాల నుంచి వచ్చి అశోక్ నగర్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చి మాకు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏది? మీ నోటిఫికేషన్ ఏది? మీ గతం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి ఒకసారి ఇచ్చిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్ బట్టి విక్రమార్క అసెంబ్లీలో రివైజ్ నోటిఫికేషన్ పట్టించి మేము ఎస్సీ వర్గీకరణ అడ్డం వస్తుంది, మాకు ఇంకా మేము రివైజ్ నోటిఫికేషన్ ఇస్తాం, ఇంకా పెంచిస్తాం అని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపడం చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడ అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం. 10 స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యేని 64 స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిరని ధర్నా చేస్తా ఉన్నాం. మేము ఓటేసిందే రేవంత్ రెడ్డికి, ఓటేసిందే మేము జాబ్ పర్పస్, జాబ్ ఇస్తారు, పోస్టులు పడుతుంది, పోస్టులు ఇస్తాడేమో, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు అనే తపనతోని మేము ఓటేసినాం. ఇంతమంది నిరుద్యోగులు రోడ్ మీద పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ధర్నా ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తేనే పట్టించుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పనా? ఎవరిని అడుగుమంటారు? అక్కడికి వెళ్ళి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి ఎవరిని అడగాలి? స్థానిక ఎమ్మెల్యే అయితే ఏం చెప్పాలి చెప్పు? సరే, మీ విద్యార్థులు ఏదైతే మీ నిరుద్యోగులు ఈ 18 నెలల పాలన చూసారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? మళ్ళా అధికారంలో వద్దు నాయన, వద్దు ఈ కాంగ్రెస్ పరిపాలన వద్దు, ఏం వద్దు. ఇప్పటి నుంచి ఇంకోసారి ఈ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మా మాట చెబుతా మేమే కొట్టుకుంటాం.